అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఆగస్టు 2వ తారీఖున మన జాతీయ పతాక ఆవిష్కర్త పింగళి వెంకయ్య గారి 150వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ మన ఇక్కడ జంగాడం పట్టణంలో పార్టీలకు అతీతంగా రేపు మన బస్ స్టాండ్ కానించి బాయ్స్ హై స్కూల్ వరకు 2K రన్ పెట్టారండి. తర్వాత రేపు ఆగస్టు 2వ తారీఖున 2 కిలోమీటర్ల జాతీయ జెండాతోటి దాదాపు ఒక 2,000 మంది విద్యార్థులు పట్టణ గ్రామ ప్రజలు అందరితో సహకారంతో ఒక భారీగా ర్యాలీ చేస్తున్నారండి. దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే స్థానిక గౌరవ ఎంపీ గారు మరియు మన స్థానిక మినిస్టర్లు ఎందరో వస్తున్నారండి. ఈ కార్యక్రమానికి అందరూ ఒక పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి మన దేశభక్తిని మన పట్టణం నుంచి ఇనుమడింపు చేయాలని చెప్పని ఇట్లాంటి కార్యక్రమం ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదండి. అట్లాంటిది మనం జంగాడం పట్టణంలో ప్రారంభించాం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆగస్టు 2వ తారీఖు పింగళి వెంకయ్య గారి 105వ జయంతిని పురస్కరించుకుని 150వ జయంతిని పురస్కరించుకుని అస్సాం ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. దాని యొక్క ఆంతరం ఏంటంటే పబ్లిక్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఎందువల్లంటే పింగళి వెంకయ్య గారి జీవితం చెప్పాలంటే 3 రంగుల జెండాన్ని ప్రవర్ణ పతాకాన్ని క్రియేట్ చేసిన ఆయన. అలా కొన్ని జాతీయ పండుగలు మనం జరుపుకోవడం వల్ల నేటి యువతలో జాతీయ సంస్కృత భావం, అదేవిధంగా జాతీయ భావం కూడా పెంపొందించే ఉద్దేశంతో ఆధ్వర్యంలో అన్ని పార్టీలను కలుపుకొని అన్ని రకాల క్వశ్చన్ బాక్స్లో నిన్న ఆఫీస్లో జంగారెడ్డిలో ఉన్న క్వశ్చన్ బాక్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఈరోజు కూడా ఏంటంటే అన్ని పార్టీలని జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరినీ కూడా కలుపుకుని ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాని ప్రాంతం ఏంటంటే రేపు ప్రిలిమినరీగా ఒక రన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు, 2వ తారీఖు ఉదయం మళ్ళీ అదే సేమ్ ప్లేస్ నుంచి ఎండింగ్ వరకు బస్ స్టాండ్ నుంచి హై స్కూల్ వరకు 2 కిలోమీటర్ల త్రివర్ణ పట్టాలి రోడ్డుకి డివైడర్కి ఒక పక్కన స్టూడెంట్స్ అందరినీ కూడా అన్ని రకాల విద్యా సంస్థల వారు, జంగారెడ్డిలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల వారు పార్టిసిపేషన్ తోటి పిల్లలందరూ వస్తారు. నాయకులు, స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం రూపొందించారు. ఈ ప్రాంతంలో ఉన్న యువత, స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో పార్టిసిపేట్ చేస్తారు. జీవమాలలో, చరణాదాసు, వేణు హాస్పిటల్స్ వారు ముగ్గురు టీచర్స్ పార్టీ చేస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే ఎల్లుండ కూడా మన డయాస్ విద్యా సంస్థ, తపాస్ విద్యా సంస్థల డయాస్ స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన కొన్ని క్యాబ్స్ మన సూర్యతేజ హాస్పిటల్స్ వారు, అదేవిధంగా సూర్య ఎంటర్ప్రైజెస్ వారు కూడా ఆయన కూడా దాంట్లో దాంట్లో ఒక డోనర్గా పార్టిసిపేషన్ ఉందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సినేరా హోటల్స్ వారేమో వాటర్ బాటిల్ ఇస్తున్నారు. విధంగా ఏంటంటే అన్ని రకాల విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, హాస్పిటల్స్ అందరి యొక్క భాగస్వామ్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని పార్టీల యొక్క అనుబంధాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని యువతలో పార్టిసిపేట్ చేస్తాను. మరి మన చదువుకున్నప్పుడు మన పాఠ్యపుస్తకాల్లో పింగళి వెంకయ్య గారి గురించి ఒక సబ్జెక్ట్ కూడా ఉండేది. అప్పుడు చూసాం. మళ్ళీ ఇప్పుడు మనం ఆయన కార్యక్రమం చేసే అదృష్టం 150వ జయంతి కార్యక్రమం చేసే అదృష్టం వచ్చింది. మరి ఇప్పుడున్న ఎవరికైతే నిజంగా తెలియకపోవచ్చు కూడా మన టైంలో బట్టి మన సబ్జెక్ట్లో ఒక స్టోరీ ఉండేది, ఒక స్టోరీ ఉండేది పింగళి వెంకయ్య గారి. ఎందుకంటే మన జాతీయ జెండాని ఆవిష్కరించిన వ్యక్తి ఆయన. అంటే ఇంటిగా గాంధీ గారు, నెహ్రూ గారు ఆ సమకాలీకులతో ఉండి మనకు ఒక జాతీయ జెండాను గుర్తించారు. ఆ జాతీయ జెండా ఇవాటికి కూడా ప్రపంచానికి ఒక గర్వకారణంగా మన జాతీయ జెండాని మనం ఎగరేసుకుంటాం. అయితే ఆ కార్యక్రమాన్ని రేపు ఉదయం మన ఊళ్ళో రైలు దాని కింద స్టార్ట్ చేసి అట్లాగే 2వ తారీఖున ఉదయం 8 గంటలకి 2 కిలోమీటర్ల మేర ఆ జాతీయ జెండాను ప్రదర్శించడం అనేది
ఒక మంచి కార్యక్రమం. దాన్ని నిర్వహిస్తున్నటువంటి మనందరం ఇలా పార్టీగా చెప్పినట్టుగా పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ చేస్తున్న కార్యక్రమం. దీన్ని కేసీ గారు రూపకల్పించి అట్లాగే మన పట్టణ కమిటీ, మండల కమిటీ, సూపర్కోట్ కాన్స్టిట్యున్సీ, ఇంకా కాన్స్టిట్యున్సీని దాటి కూడా మన పెద్దలు పిలిచారు. అందరి సమస్య కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే మనం జాతీయ భావాన్ని, మన దేశంలో ఉన్న భక్తిని మనం దాటుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనం అందరం పాల్గొనే ప్రజలు ఆ అవకాశం జగన్ ప్రజలకు వచ్చింది. కాబట్టి దాన్ని మనం విజయంగా పూర్తి చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తాం.